భారతీయ జనతా పార్టీకి 2014లో బూస్ట్ ఇచ్చింది ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్. ఉత్తరప్రదేశ్లో ఏకంగా 72 స్థానాలు గెలవడం అన్నటువంటిది అనూహ్య పరిణామం. ఆ ఇంపాక్ట్ సింగిల్గా అంటే ఎన్డీఏగా కాకుండా భారతీయ జనతా పార్టీనే పూర్తి స్థాయి మెజార్టీతో అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి సందర్భం. 277 రావాల్సి ఉంటే దాదాపు 285 దాకా వచ్చినటువంటి సందర్భం. దాంట్లో కీలకమైనటువంటి పాత్ర ఎన్డీఏగా 74, సొంతగానే 72 గెలుచుకున్నటువంటి సందర్భం. ఆ తర్వాత మళ్ళీ 2016 అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి 330 స్థానాల దాకా గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. అప్పటికి కూడా మోడీ పేరు మీదనే వెళ్ళింది. అప్పటికి యోగి ఆదిత్యనాథ్ తెలియదు, అంటే లోకల్గా ఒక ఎంపీగా తెలిసి తప్పింది. అలాంటిది యోగి ఆదిత్యనాథ్ని ముఖ్యమంత్రిగా చేసింది. తర్వాత 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి 20 వస్తాయి 30 వస్తాయని అన్ని ఛానళ్ళు సర్వేలు ఇచ్చినాయి. కానీ 66 ఏమో దాటినాయి. తద్వారా తమ పట్టు నిలబెట్టుకుంది ఉత్తరప్రదేశ్లో. ఆ తర్వాత జరిగినటువంటి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తగ్గిన ఓట్ల పర్సంటేజ్ 2% పెంచుకుని 265 స్థానాలేమో సాధించింది. అంటే అక్కడేంటి, కాంగ్రెస్ పార్టీను వీళ్ళు కలిసిపోవడం వల్ల సాధ్యమైంది, సమాజ్వాదీ పార్టీ వీళ్ళు కలిసిపోవడం వల్ల. అయితే ఇప్పుడు కథ మారుతోంది. తాజాగా చూసుకుంటే ప్రధానమైనటువంటి వ్యవహారము యోగి ఇది ఇండియా టీవీ వాళ్ళకి సంబంధించినటువంటి తాజా సర్వేలో, ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీకి 78 స్థానాలు వస్తాయని, సమాజ్వాదీ పార్టీ 2 స్థానాలకే పరిమితం అవుతుందన్నటువంటి అంశం పెద్ద సంచలనం. ఇందులో కూడా అజాంగర్, మెయిన్పూరి ఈ 2 స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ రాయ్బరేలీ, అమేథీలో కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది అన్నటువంటి విషయం తాజాగా తేలడంతో ఉలిక్కి పడటం అన్నటువంటిది కాంగ్రెస్ వంతయింది. యోగి సంచలన విజయం సాధిస్తారా అన్నటువంటిదే ఒక పెద్ద చర్చకి తావిచ్చింది.